యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను కొన్ని నిమిషాలలో ప్రార్థన ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 2 నెలలు మీరు కాపాడి ముచ్చటగా 3వ నెల బహుమానంగా ఇచ్చినందుకై మీకు స్తోత్రము. యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. నైనా పాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ కార్యక్రమమునకు ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. Yeah.
సహోదరులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనము నుండి ప్రారంభం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉంది, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగు. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములలో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చారు. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. 10 ఇంటర్ ఇంకా అనేకమైన ఆయా విధాలుగా పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవ నీకు బోధించదను అన్నారు. ప్రశ్నకు తగిన జవాబు రాసి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను దయచేయి. యాడికి క్రైస్తవ కూడిక గృహమునందు సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం వెనుక పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి, నాతోనూ మాతోనూ. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి వచనములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఈ దినాలలో సమాజములో మానవుడు మంచివాడు అనిపించుకొనుటకు, మంచి పేరు కలిగించాలని నయానో భయానో ముంచో మునుగో సమాజములో ఎలాగైనా గొప్పవాడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచితనము కంటే సమాజములో మోసమే ఎక్కువ జరుగుతూ ఉంది, కల్తీలే ఎక్కువగా జరుగుతూ ఉంది. కల్తీ బ్రతుకుచున్న వారి యొక్క జీవితాలే లోకానికి చక్కగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, మంచిగా ఉండుటకు, మంచి పేరు సంపాదించుకొనుటకు అనాది కాలంలోనే ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనములో ఒకే భాష
ఒకే పలుకు, ఒకే జనం. అప్పుడే వారు ఆలోచించారు ఏమని? ఆకాశము అంటూ ఒక శిఖరము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి. ఈ దినాలలో ఏం కావాలంట? పేరు సంపాదన కొరకు మానవుడు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. నువ్వు మంచివాడవు, మంచిదానివి కాగాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నువ్వు ఏమేమో చేసినా కూడా మానవుని నీతి క్రియలు మురికి పేలికలు అని బైబిల్ సెలవిస్తావు. ఆ బబులోను మహాపట్టణము కట్టుటకు మానవాళి ఆలోచించి పని ప్రారంభించింది. వాళ్ళ ఉద్దేశం ఏమి? వాళ్ళ శ్రమ ఏమి? వారి త్యాగమేమి? వారి సమర్పణ ఏమి? వారు చేయుచున్న పనంతా ఏమి? దేవుని కంటే వారికి పేరు రావాలి. పేరు సంపాదించుకొందము రండి. దేవునికి విరుద్ధముగా ఏ ఆయుధము వర్ధిల్లదని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవునికి విరుద్ధముగా ఏ ఆలోచన, ఏ తెలివి నిలువదు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మరి కట్టారా? వాళ్ళు విఫలమైపోయారు. జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను సువార్త పనికి పంపినప్పుడు వారి ద్వారా దేవుడు అనేకమైన అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు జరిగించినప్పుడు వాటిని గురించి ప్రభుతో వివరిస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, వీటిని బట్టి కాదు, మీ పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అన్నాడు. కనుక మానవుడు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడినవని మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయి, జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడు అని పేరు పెట్టబడునని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనములో, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, శేషించిన దొరకలేదా? సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి
అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని పేరు పెట్టము. ఎప్పుడు పరిశుద్ధులైతాడు మానవుడు? మానవుడు పాపి, మానవుడు శాపగ్రస్తుడు, మానవుడు దేవుని కోపానికి శాపానికి దేవుని ఉగ్రతకు గురి అయిన వాడు, అపవిత్రమైన వాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన కార్యములు పరిశుద్ధం, ఆయన చేసే ప్రతిదీ ఆయన పరిశుద్ధుడు. మరి నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కారణం, మానవుడు తన ఆధ్యాత్మిక జీవితములో పవిత్రుడు కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ కలుగునని బైబిల్ సెలవిస్తుంది. కనుక వెండి బంగారముల కంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో ఆ సహకారుల పేరులు 4వ అధ్యాయం 3వ వచనం. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని లవోదియను సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతరుల సహోదరులతోనూ సహకారులతోనూ సువార్త విషయములో ప్రయాసపడిన వారు గనుక ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని తెలియజేయు. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ప్రకటన గ్రంథములో ఏం చదువుతాము? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడనట్టు కనబడని ఎడల వాడు 2వ మరణములో పాలు పంపులు పంపుతాడు. కనుక గొప్ప ఐశ్వర్యము కంటే వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగి. 2వ మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే
మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు ఉందా? సమాజములో, నువ్వు ఉన్న స్థలములో, నువ్వు జీవించుతున్న స్థలములో, నువ్వు ఉద్యోగం చేసే స్థలములో, నువ్వు ఎక్కడికే వెళ్ళినను ఇలాంటి సాక్ష్యము నీకుందా? సుగంధ తైలము కంటే మంచి పేరు. ఈ దినాలలో మానవునికి బడాయితనం కనపడతా ఉంది. ఎలాగూ అంటే అది అబ్షాలోము జీవితంలో కనపడుతుంది. అబ్షాలోము ఎవడు? ఇశ్రాయేలు యువకులలో అతని వంటి అందగాడు ఎవడు లేడు. వారసత్వ ప్రకారము రాజరికానికి రావాలే తప్ప తనకు ముందుగా సైన్యమును, తనకు వందనం చేయడానికి మనుషులను ఏర్పరుచుకున్నాడు. కన్న తండ్రి మీదకే కత్తి ఎత్తాడు. తనకు సంతానము లేదని, తన పేరు భూమి మీద ఉండాలని తన పేరు రాయించుకుంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. తన పేరు నిలుపుటకు, ఈ దినాలలో వారి పేరు నిలుపుటకు, వారి పేరు వినబడుటకు, వారి పేరు కొరకు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. ఇదిగో ఈ అబ్షాలోము కూడా ఇలాంటి వాడే. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి రాజు లోయలో తన పేరును నిలవబెట్టి, తన పేరు ఇది నాది, 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 నాది అనుకున్న ప్రతి వారు ఆధ్యాత్మికంగా నష్టపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఇంగ్లీష్ అక్షరాలలో, పెద్ద అక్షరాలలో ఐ అనేది నిటారుగా ఉంటుంది. అది వంగను కూడా వంగదు. సరే, దేవుని సన్నిధిలో మెడవంచని వారున్నారు. యెషయా గ్రంథంలో మెడవంచని సియోను కుమార్తెలు అన్నమాట మనం చూస్తాం. నా తోడు ప్రతివాని మోకాలు, ప్రతివాని తల నా నామమున మోకరించుననే మాట మనం చూస్తాం. తనకు కుమారులు లేరుని తాను బతికి ఉండంగానే తన పేరు ఇదెవరంటే అబ్షాలోము. వీని గుణగణాలు ఎలాంటివి? సౌందర్యవంతుడే కానీ హృదయము చెడిపోయినది. అందుకని యోబు ఏం చేశాడంటే అబ్షాలోమును ఆ చెట్ల ఊడల మధ్య ఇరుక్కొని ఉన్నప్పుడు వాని గుండెలో వాని గుణం సరైనది కాదని వాని గుండెకు అంబు పెట్టి చీల్చిపడేశాడు. వాని ఆలోచనలు మంచివిగా, వాడు అందగాడే కానీ కన్న తండ్రినే దేశాంతరమున పంపించిన దుష్టుడు వీడు. తన పేరు నిలుపుటకు ఇది నాలలో పేరు కోసము నానా పాటలు, నానా ఫీట్లు పడుతూ ఉన్నారు. ఆ ఫ్యాన్ లేకపోయింది కనుక తనకు పేరు కలగజేసుకున్నటకు
అనేకమైన ఆలోచన. యోబు గ్రంథం 20 అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. యోబు గ్రంథం 20 అధ్యాయము 6వ వచనం. 20 అధ్యాయము 6వ వచనం. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారి తలలు ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశించెదరు. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తమ తల ఎత్తినను. నన్నెవర్రా పడగొట్టేది? మానవుని అతిశయం. నన్ను పడగొట్టాలంటే వాళ్ళ తల జేజమ్మ రావాలంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆకాశపై ఇల్లు కట్టుకుని నన్ను అక్కడి నుండి దింపుతాడంట. చదవండి, అక్కడే ఉంది చూడండి. ఆ మాటలు చదువుతా అంటే కొండంత బలము. చదవాలి. కళ ఎగిరిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నం దాటిపోనట్లు తరిమి వేయబడదురు. వారిని చూసిన కన్ను లేకుండా వారిని చూడదు. వారి స్థలం వారు మరెప్పుడునూ కనబడరు. వారి సన్నతి వారు దరిద్రుల దయను వెతుకుదురు. వారిని దింపెదను అంటున్నాడండి. వారిని దింపివేసేదను. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడవై అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందులను నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడని అనుకొనువాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. కట్టినను అచ్చట నుండి కూడా నేను నిన్ను క్రిందికి పడవేశాడా? పడవేయలేదా? ఎవరు? సాతానును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి క్రిందకు పడవేయబడ్డ మహోన్నతునితో సమానుని నేను అనుకొంటివి కదా. నీ హృదయపు గర్వము చేతనే ఎట్లు నరకబడితివి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 11-22 వచనాలలో, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, ఈ చెట్టును నరికివేయుము. ఎందుకంటే ఆ రాజుగారికి గొప్ప ఘనత ఇచ్చాడు. ఘనత ఇచ్చిన ప్రభును స్తుతించలేదు, ఘనత ఇచ్చిన ప్రభును ఘనపరచలేదు, ఘనత ఇచ్చిన ప్రభును స్తుతించలేదు, ఘనపరచలేదు, లోబడలేదు. నా బలాతిశయము చేత నేను కట్టించినది కాదా అన్నాడు. రాజు నోట ఈ మాట ఉండంగని
ఆకాశము నుండి మానవాస్తవం వచ్చి మెనే మెనే టేకిల్ ఉపార్సెన్. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితంలో సుగంధ తైలము కంటే మంచి పేరు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉన్న స్థలములో నీకు ఆస్తుపాస్తులు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, సమాజంలో నిన్నెవరు గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను గుర్తించే ఒకడున్నాడు, నిన్ను హెచ్చించే ఒకడున్నాడు, అందరూ చూస్తున్నా అందలం ఎక్కించే ఒకడున్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తువా. జాగ్రత్త, మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు నువ్వు మంచివాడవు, మంచిదానివి అనిపించుకుంటావు అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము నుండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. నా కుమారుడా, ఆ ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, ఆ జీవముతో కూడిన సుఖ సంవత్సరములు, శాంతి నీకు కలగజేయును. దయను ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమనే తలుపు మీద లేదా వాకిలి మీద రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడవని మంచిదానవని అనిపింపుడు. దేవుని గ్రంథం, దేవుని మాటలు నీ హృదయములో భద్రం చేసుకోవాలి. చెప్పేది నీతి సంగతులు, దూరేది దొమ్మరు గుడిసెల్లాగా ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితం సాక్ష్యము కలిగి ఉండాలి. నువ్వున్న స్థలములో, నువ్వున్న ప్రాంతములో, నువ్వు కాపురమున్న స్థలములో మంచివాడవు, మంచిదానివి అనిపించుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి. ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. భారతదేశములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచములో అన్ని దేశాలలో ఎక్కువగా అమ్ముడుపోతున్న గ్రంథము బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తే, ఈ గ్రంథాన్ని నువ్వు పఠిస్తే, ఈ గ్రంథం యొక్క వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకుంటే నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. నా కుమారుడా, నా మాటలను నీ హృదయంలో భద్రం చేసుకున్నాము. దేవుని మాటలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. దేవుని మాటలు ఆదరణ ఇస్తాయి. దేవుని మాటలు ఆనందాన్ని ఇస్తాయి. దేవుని మాటలు నెమ్మదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో అందరి చేత నువ్వు మంచివాడవు, మంచిదానివి అనిపించుకోవాలి అంటే దేవుని వాక్యము నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనములో అతడు
సత్పురుషుడు, మంచివాడు. పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు. నీ ఆధ్యాత్మిక జీవితం, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాస జీవితములో నువ్వు సాగుతూ ఉంటే, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ లెక్కలేని జీవితములో నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నావో, అక్కడే నీకు ఖ్యాతిని, మంచి పేరు కలుగజేస్తాడంట దేవుడు. జపన్య గ్రంథం 3వ అధ్యాయం, జపన్య గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఆ కాలమున నిన్ను హింసబెట్టిన వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షించెదను. ఏ దేశములో, ఏ ప్రాంతములో, ఏ స్థలములో వారు అవమానింపబరచబడ్డారో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరు కలగజేసేదను. నేను, నువ్వు కలగజేసుకుంటే శూన్యం. ఒట్టి మాటలు కట్టి పెట్టి పోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు. ఊరికి అరిసినంత మాత్రాన అది సత్యం కాదు. సరే, ఆ కాపరులు కుక్కల వలె మరుగుతూ ఉంటారు. జాగ్రత్త. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ నిన్ను గుర్తింపు లేకుండా చేశారో అక్కడ నెల్లను, ఎక్కడెక్కడో కాదు, అక్కడ నెల్లను నేను మంచి ఖ్యాతిని, మంచి పేరును నీ కలగజేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయము 22వ వచనం. సండే స్కూల్ పిల్లలు బైబిల్ చదువుతూ ఉంటే టక్క 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 చీజ్ చదువుతారు. సుప్రియ చదువు 10:22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు కొర్నేలి. ఎంత మంచి సాక్ష్యం నీ ఆధ్యాత్మిక జీవితంలో. అక్కడ కాపురమున్న ప్రజల మధ్య యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 12వ వచనం. 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన అననీయ. బాధ్యతలో ఏ సుబ్బుడుగాడు కంటే ఆ సుబ్బుని గాడికి దేవుడు మాకే అప్పచెప్పాడు, దేవుడు మాకే ఇచ్చాడు. కానీ నువ్వు కాపురమున్న స్థలములో నీ సాక్ష్యం ఎలాగుందో ఒకసారి చూసి. అక్కడ కాపురమున్న వారందరి చేత మంచివాడు అనిపించుకున్న అననీయతో, అననీయ లే,
తిన్ననబడే వీధిలో సౌలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు, వాని ప్రతిష్ఠించు అని. వారంతకు వారు వెళ్ళలేదు, దేవుని చేత పంపబడ్డారు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంది మంచి పేరు? నువ్వున్న స్థలములో, ఉద్యోగం చేసే స్థలములో, కాపురమున్న ప్రజల మధ్య నువ్వెలా ఉంటున్నావు? 3 యోహాను పత్రిక 11వ వచనం, దేమేత్రి అందరి వలనను, యూదా పత్రిక 11వ వచనం, 3 యోహాను పత్రిక, ప్రియుడా దేమోత్రి అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. దేమోత్రి అందరి వలనను సత్యము వలనను మంచి పేరు పొందినవాడు. తిమోతి 2 సంఘాల సహోదరుల చేత మంచి పేరు పొందినవా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తిహీనుని గురించి, భక్తిని విడిచి హీనమైన పనులు చేస్తూ, హీనమైన జీవితాన్ని జీవిస్తూ, హీనకరంగా ఉండి దేవుని పనికి హాని చేసే ప్రతి వాని పేరు అసహ్యత పుట్టించునని బైబిల్ సెలవిస్తావు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం, 10:7. సామెతల గ్రంథం 10:7, 10వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చిచ్చే, వాడు అని జీవితము. ఆ సీమోను పేతురుతో ఆ పాపాత్మురాలు ప్రభును మరి పవిత్రపరుస్తున్నప్పుడు ఏమంటున్నాడు? నాకేమైనా కొంచెమైనా ఈమె ఎవతో ఎటువంటిదో ఏమన్నా తెలుసా? ఇది పాపాత్మురాలు, వాని పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీను పేరు అసహ్యత పుట్టించును. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభు కొరకు మనమున్న స్థలములో ఎలాగో ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రి మగులు ఇబ్బంది రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. నైనా మీ కృపను దయచేయండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు ఘనతయు కలుగుననే మాటను బట్టి ముస్తే ఆయా విభాగాలుగా రాయించిన బిడ్డలను దీవించండి. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కూడా దయచేయండి.
మా యాడికి మండలములో ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి. నైనా రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దుల సైనిక పటాలను దీవించండి. నైనా యుద్ధకాలంలో ఉన్నాం, మెరెక్కల కింద ఉంచుకొని కాపాడు. ఎండలు అధికముగా ఉన్నాయి, నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ గనుక ప్రతి ప్రయాణములో, ప్రతి డ్యూటీలో, ప్రతి పనిలో మీరు మహిమ పొందండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును దయచేసి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకు వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక డేవిడ్ గారిని దీవించండి. మాలే జనార్దన్ రావు గారిని ఆశీర్వదించండి. సుభాషకు సూపు దయచేయండి. సుదర్శనం భార్య గారికి తట్టు వేయబడి అయా సంఘాలలో వివిధ బలహీనతలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. యువకులను లేవనెత్తండి. పాటలు పాడువారిని, ప్రార్థించువారిని, ప్రకటించువారిని మీరు లేవనెత్తండి. పురుషుల బాతుల విషయంలో, పైన గోడ నిర్మాణ విషయంలో, ఎదురుగా ఉన్న స్థలంలో మీరు మహిమ పొందండి. దేవా, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.